ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చ్ 28వ తారీఖు శుక్రవారం, 2025 సంవత్సరం. అపోస్తులు 10:36లో, ప్రియ క్రైస్తవ జనాంగమా, దైవ సేవకులారా, మీకు నేను చెప్పేంత యోగ్యుడిని తెలివైనోడిని కాను గాని ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి ఇకనైనా మారుదాం. బురద ఎక్కువ, బురద మధ్యలో తామర పువ్వులాగా మనం కొంతమందే భారతదేశం మొత్తంలో ఇంకా మనం మేలుకోకపోతే ఎలాగండి? ఆదివారం క్రైస్తవులకు పవిత్రమైన ఆదివారాన్ని రద్దు చేయాలనుకునే లోకం ఇది. వాడెవడో డిచ్కి బ్యాడ్ ఫ్రాడ్ రాధా మనోహర్ దాస్ గారు అర్ధరాత్రి చర్చి మీద వెళ్ళి కరపత్రాలు, వాళ్ళకి అనుకూలమైన కరపత్రాలు అంటించడం మనం వీడియోల ద్వారా చూసాం. అదేవిధంగా ఆ శివశక్తి కరుణాకర్ దుర్గుణ, ఆ వీడియో మీలో చాలామంది చూసి ఉంటారు. అతను బతికున్నంత లోపుగా భారతదేశంలో చర్చి అనేది ఉండకూడదంట. అతని బాబు సొమ్మ పాస్టర్ అనేవాడు ఉండకూడదంట. వాడు సచ్చేలోపుగా. ఎవడు? శివశక్తి దుర్గుణగాడు. ఈ వీడియోలు మనందరం చూస్తూనే ఉన్నాం, చూసాం కూడా. ఇంకొక పనికి మాలినది ఈ మధ్య వెనకాల కాషాయం జెండా పెట్టుకొని డ్యాన్స్ ఆడుతూ పాట పాడింది. సాధారణంగా ఎవరైనా వాళ్ళు మనకి పరిచయం ఉన్నవాళ్ళైనా లేకపోయినా ఎవరైనా చనిపోతే అయ్యో పాపం అంటాం. వీలైతే వెళ్ళి అక్కడ ఒక నిమిషం చూసి అంజలి కట్టించడం ఏదైనా చేస్తాం. కానీ అది పండగ చేసుకున్నట్టుగా డ్యాన్స్ ఆడుతుంది, పాట పాడుతుంది. 36 కోతి ముఖంలాగా 36 వంకరలు పెట్టుకుంటుంది ఆ పనికి మాలింది. ఇన్ని వీడియోలు చూసి కూడా క్రైస్తవులారా, ఇప్పుడైనా స్పందిద్దాం. మన దేవుడు ఎవరండి? ఎవడెవడినో మనం ఎందుకు మొక్కాలండి? నిర్గమకాండం 20వ అధ్యాయంలో 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. పైన ఆకాశమందే గాని, అంటే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, క్రింది భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళే ఎందే గాని, దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మన దేవుడు శత్రువుని ప్రేమించమన్నాడు. అదే 10 కమాండ్మెంట్స్ కూడా ఒకసారి కొన్ని మాటలు చదువుదాం.
20వ అధ్యాయం 13వ వచనంలో నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసుడైనను, అతని దాసినైనను, ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిది దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఏప్రిల్లో రన్ ఫర్ జీసస్ వస్తుంది. దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ మన సేవకుల్లో చాలామంది తప్పులేదు. మన ఐక్యత ముందు ప్రపంచానికి చాటాలండి. మన దేవుడు ఎవరు? నిర్గమకాండం 25వ వచనంలో రోషం గల దేవుడు. ఆ పీకే గారు పన్నెత్తి సానుభూతి కానీ ఈ విషయంలో దర్యాప్తు చేయిస్తానని కానీ ఏమీ చెప్పాల. పీకే గారు అంటే తెలియదండే. నా తండ్రి నాస్తికుడు, దీపారాధన చేసిన నిపుణుల్లో సిగరెట్ కాల్చుకునేవాడని, అదే నోటితో మా నాన్న రామభక్తుడు, నాకు ఒంట్లో బాగలేకపోతే ఆయన నా చెవిలో రామనామ స్మరణ ఊదేవాడు. మతం కాదు, మానవత్వం నాకు కావాలి అని వాగిన వ్యక్తి అతనికి చీమ కుట్టినట్టయినా లేదు. ఎందుకంటే వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారండి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఒకసారి ఏమన్నాడు, విజయవాడ కృష్ణానదిలో 40 మంది క్రైస్తవులు బ్యాప్టిజం పొందారని. మత స్వేచ్ఛను హరించడానికి ఈ సైతాన్లు ఎదురు చూస్తున్నారు. నేను ఏదో ప్రసంగానికో లేదా నన్ను హైలైట్ చేసుకోవటానికో, నా ఉనికి చాటుకోవటానికో అనట్లేదండి. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఈ లోకంలో నేను ఇష్టపడేది, ఆశించేది ఏమీ లేదు. యేసే నాకు ముఖ్యం. పౌలు గారు అన్నట్టుగా చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. దయచేసి లెమ్ము, తేజరిల్లుము. క్రైస్తవ నాయకులారా, ఒకే మాటగా ఉందాం. మనకి డినామినేషన్లు వద్దు. సరే, అది కొనసాగించుకుంటూనే ఈ విషయంలో అందరూ ఒకే మాటగా ముందుకు సాగుదాం. చట్టాలు, పోలీసులు మనల్ని పెద్దగా పట్టించుకోవట్లేదని ఒకవైపు తెలుస్తూనే ఉంది. తేలిగా ఓ మాట అంటారు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. ఇంతమంది భయంకరమైన క్రైస్తవ వ్యతిరేకులు ఎంత భయంకరమైన పరిస్థితిని కలగజేశారు. వాళ్ళకేమో ఇది ప్రోత్సాహకరంగా, ఉత్సాహంగా, పండగలాగా ఉంది. ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఎంత వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మీడియాలో కూడా పలానా టీవీ పాలకులకి లేదా సనాతన ధర్మానికి కొమ్ము కాస్తున్నాయి. ఇప్పుడైనా సిద్ధపడదాం. కాలము సమీపించి ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. మనం ఏ డినామినేషన్ అయినా సరే క్రైస్తవులం. అపోస్తులు 10వ అధ్యాయంలో ఉంది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆలస్యం చేయొద్దు. ఇక నుండైనా అందరూ సమావేశమై సంబంధిత కార్యాచరణ సిద్ధపాటు చేసుకుంటే మంచిది. నిమ్మకు నీరెత్తినట్టు ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఆ రాధా మనోహర్ దాస్ గారు
పూల తోట కూరగాయల తోట ఉంటుంది, కానీ సమాధుల తోట ఏంటి అని ఈ దరిద్రాన్ని ముందు ఇక్కడి నుండి కూల్చేయండి అని అంత బహిరంగంగా చెప్తుంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు దాన్ని పట్టించుకోరా? వాళ్ళకి ఓట్లు కావాలి. సిలువను దరిద్రం అన్నాడు ఎవరు? ఆ ఫ్రాడ్ బ్యాడ్ రాధా మనోహర్ గారు. ఇక ఈ శవశక్తి దుర్గుణగాడు వాడు చచ్చిపోయే లోపుగా అంట భారతదేశంలో ఒక్క చర్చి కూడా ఉండకూడదట, ఒక్క పాస్టర్ అనేవాడు ఉండకూడదంట. దైవ సేవకుడిని కానీ నోరు జారుతున్నా, దేవుడు నన్ను క్షమించను గాక. వాడి అమ్మ మొగుడు సొమ్ము పెడుతున్నాడు ఆ పాస్టర్లకి. మనిషిగా అసలు జీవించే హక్కు లేదా? మత స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం ప్రతి వాళ్ళకి వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. వీళ్ళు నోటికి వచ్చిన కూతలు కూస్తున్నారు. ఆ పనికి మాలిందేమో పగడాల పగిలిందా అని పాట పాడుతుంది. ఎంత డ్యాన్స్ ఆడుతూ పెద్ద వగలమాడి. సిలువను దరిద్రం అన్నాడంటే వాడు ఎంత దరిద్రుడు! మామూలు దరిద్రుడు కాదు, దరిద్రుల్లోనే ప్రథముడు. వాడు చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి దేహి అని భిక్షం ఎత్తుకొని కళ్ళకద్దుకొని వస్తున్నాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను నాయకుడు అయిపోవాలనేసి ఆలోచన కాదు. మీకు గుర్తు చేస్తున్నా, మీలో ఎందరో మేధావులు జ్ఞానులైన వారు సీనియర్ దైవజనులు ఉన్నారు. మన క్రైస్తవ్యాన్ని కాపాడుకుందాం. సమయం లేదు. మెత్తగా ఉంటే మొట్టబుద్ధి అవుద్ది అన్నట్టుగా ఇప్పటి పరిస్థితి ఉంది.